Hello friends, welcome to our ఛానల్. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అండ్ అదర్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్ని పోస్టులు పడినాయి, ఏజ్ లిమిట్ ఎంత, ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఆర్పిఎఫ్కి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అఫీషియల్గా అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు, త్వరలోనే అనౌన్స్ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకుంటే ఇందులో ప్రొసీజర్ ఫర్ రిక్వైర్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి డైరెక్టివ్ నెంబర్ 65 ఇష్యూడ్ బై ద DGRPF. వెబ్సైట్లో కూడా ఇంకా ఇది అయితే పెట్టలేదు. ఇక్కడ చూసుకుంటే కాపీ టు SOSCC SPL RB ఫర్ అప్లోడింగ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్లో పెట్టమని ఇచ్చిండ్రు, కానీ వెబ్సైట్లో అయితే లేదు. మనకి త్వరలోనే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ చూసుకుందాం. వేకెన్సీస్ చూసుకుంటే మనకి 2000 వేకెన్సీస్ వచ్చేసి కానిస్టేబుల్కి ఇవ్వడం జరిగింది. 250 వేకెన్సీస్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్కి ఇవ్వడం జరిగింది ఇన్ RPF RPSFలో. ఇందులో 10% వేకెన్సీస్ వచ్చేసి ఎక్స్ సర్వీసెస్ మ్యాన్కి కేటాయించడం జరుగుతుంది. 15% వేకెన్సీస్ వచ్చేసి ఉమెన్కి కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రిక్వైర్మెంట్ ప్రాసెస్. దీని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే phase 1 ఆర్ phase 2 phase 3 ఫేసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టు బి కండక్టెడ్ బై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ RRB కండక్ట్ చేయడం జరుగుతుంది. phase 2 వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ PMT టు బి కండక్టెడ్ బై RPF కండక్ట్ చేయడం జరుగుతుంది. phase 3 వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండడం జరుగుతుంది, అది కూడా RPF కండక్ట్ చేయడం జరుగుతుంది. నోట్ ఇక్కడ వచ్చేసి మనకి ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ షల్ బి కంప్లీటెడ్ ఆఫ్టర్ PET PMT తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఏముంది, క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్. ఎవరైతే ఎలిజిబిలిటీ దీనికి చూసుకుంటే మనకి సబ్ ఇన్స్పెక్టర్స్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి. మినిమం ఏజ్ వచ్చేసి 20, మ్యాక్సిమం వచ్చేసి 25. ఆ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కానిస్టేబుల్కి చూసుకుంటే మనకి 10th పాస్ అయి ఉండాలి, లేదా దానికి ఈక్వలెంట్ ఉన్నా సరిపోద్ది. మినిమం ఏజ్ వచ్చేసి 18, మ్యాక్సిమం వచ్చేసి 25. ఆ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే SC ST పీపుల్కి అయితే 5 years ఇవ్వడం జరుగుతుంది, ఓబీసీకి అయితే 3 years ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీకి మేల్కి వచ్చేసి హైట్ 165 సెంటీమీటర్ ఇవ్వడం జరిగింది, ఫీమేల్కి అయితే 157 సెంటీమీటర్ ఇవ్వడం జరిగింది. అదే చెస్ట్ వచ్చేసి మేల్కి 80 సెంటీమీటర్ అండ్ ఎక్స్పాండ్ చేస్తే 85 సెంటీమీటర్ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ SC STకి వచ్చేసి మేల్కి వచ్చేసి 160 హైట్ ఇవ్వడం జరిగింది, ఫీమేల్కి వచ్చేసి 152 హైట్ ఇవ్వడం జరిగింది. ఈ చెస్ట్ వచ్చేసి అన్ఎక్స్పాండ్ చేస్తే 76.2 సెంటీమీటర్ ఉండాలి, ఎక్స్పాండ్ చేస్తే 81.2 సెంటీమీటర్ ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఇట్ షల్ బి యాజ్ పర్ నార్మ్స్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఫస్ట్ phase 1 వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి సంబంధించిన వచ్చేసి 90 minutes సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి 90 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. 120 questions ఉండడం జరుగుతుంది. అందులో జనరల్ అవేర్నెస్కి 50 questions ఉండడం జరుగుతుంది, ఆర్థమెటిక్ 35 questions ఉండడం జరుగుతుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 35 questions ఉండడం జరుగుతుంది. సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్కి ఇద్దరికి సేమ్ ఉండడం జరుగుతుంది, 120 questions అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేంట్లో నుంచి మీకు ది CBT క్వశ్చన్స్ విల్ బి డిజైన్డ్ యాజ్ అండర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ABC జనరల్ అవేర్నెస్, ఆర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో మీకు రావడం జరుగుతుంది ఎగ్జామినేషన్. నెక్స్ట్ మనం phase 2 చూసుకుంటే మనకి PET PMT ఉండడం జరుగుతుంది. PET PMT చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి 1600 meters 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 12 feet లాంగ్ జంప్ ఉండడం జరుగుతుంది. హై జంప్ వచ్చేసి
3 feet 9 inches ఉండడం జరుగుతుంది. సబ్ ఇన్స్పెక్టర్ ఫిమేల్ వచ్చేసి 800 మీటర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో 4 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 9 feet ఉండడం జరుగుతుంది. హై జంప్ వచ్చేసి 3 feet. ఇది ఫీమేల్కి. అదే కానిస్టేబుల్ మేల్కి చూసుకుంటే 5 minutes 45 secondsలో 1600 మీటర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 14 feet ఉండడం జరుగుతుంది. హై జంప్ వచ్చేసి 4 feet ఉండడం జరుగుతుంది. కానిస్టేబుల్ ఫీమేల్కి వచ్చేసి 800 మీటర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 minutes 40 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 9 feet అండ్ హై జంప్ వచ్చేసి 3 feet. ఇది ఇలా ఉంటే మనకు నెక్స్ట్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు సర్టిఫికేట్స్ మీకు ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు క్లారిటీగా ABCDEFGH ఇన్ని సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ సెట్స్ మీ దగ్గర పెట్టుకోండి. అంటే ఆ రెండిట్లా క్వాలిఫై అయిన వాళ్ళు డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే 10th సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఎస్ఐకి ప్రిపేర్ అయితే వాళ్ళు అయితే గ్రాడ్యుయేషన్ 10th మార్క్షీట్ అయితే ఉండాలి. ఇంటర్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ SC ST OBC క్యాండిడేట్స్కి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ అయితే ఇక్కడ డిశ్చార్జ్ సర్టిఫికేట్ కూడా అడుగుతుండ్రు. ఇక్కడ 2 copies ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ ఫోటోగ్రాఫ్ 2 copies అయితే సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ అయితే కావాల్సి ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఎంప్లాయర్ అయితే ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ సర్వీసింగ్ ఇక్కడైతే ఇవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఐకి సంబంధించి నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇన్ రిటర్న్ ఎగ్జామ్లో వచ్చేసి 120 ఇవ్వడం జరిగింది. క్వాలిఫైయింగ్ వచ్చేసి ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీకి వచ్చేసి 42 ఇవ్వడం జరిగింది. SC STకి వచ్చి 36 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కానిస్టేబుల్కి వచ్చేసి సేమ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ టోటల్ వచ్చేసి 120 ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఓబీసీకి వచ్చేసి 42, SC STకి 36. ఇది నార్మల్ మాత్రమే, మన కాంపిటీషన్ బట్టి అది కట్ ఆఫ్ వెళ్తుంది. దాన్ని బట్టి మనకి సెలెక్షన్ ప్రాసెస్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంతే.